హలో గైస్, ఈ రోజు సెప్టెంబర్ 27th. సో అందరికీ తెలుసుగా దేవరా రిలీజ్. ఎన్టీఆర్ అన్న సోలోగా 6 years తర్వాత వస్తున్న మూవీ కాబట్టి హైప్ మామూలుగా లేదు. సో మేము కూడా మా ఫ్రెండ్స్ తో కలిసి ఇక్కడ దుబాయ్ లో దేవరా మూవీ చూద్దామని వచ్చాం. సో థియేటర్ లో క్రౌడ్ మాత్రం మామూలుగా లేదు. నేనైతే దుబాయ్ లో ఎవడొస్తట్లే సినిమాకి అనుకున్నాను, కానీ అక్కడ ఉన్నది మ్యాన్ ఆఫ్ మాసెస్ కదా, ఆ మాత్రం ఉంటుందిలేండి. థియేటర్ లోకి వెళ్ళగానే ఇలా స్కాన్ చేసి పంపించారు. సో లోపల చాలా స్క్రీన్స్ ఉన్నాయండి, ఎందులో మన స్క్రీన్ ఏది ఎత్తుకోబోతే సరిపోయింది. ఒక్కసారి నాతో వచ్చిన ఆణిముత్యాలు ఎలా ఉన్నాయో చూడండి. ఒక్కొక్కరిని 100 షేర్లు పంపించు. లోపల స్క్రీన్ మీద ఎన్టీఆర్ పేరు పడగానే ఓరా అరుపులు. సో ఇలా మూవీ చూస్తుండగా నాకు చిన్న ఐడియా వచ్చింది, బయట నుంచి రివ్యూస్ తీసుకుంటే ఎలా ఉంటుందా అని. సో ఆ రివ్యూస్ ఏంటో కొంచెం మీరు కూడా చూడండి. సినిమాల గురించి చెప్తారు కొంచెం అన్న, సినిమాల గురించి చెప్తారా? ఓకే, థ్యాంక్ యూ అన్న. సినిమాలకు ఉందన్న, సినిమాలకు ఉందన్న, సినిమా సినిమాలకు ఉందన్న అన్న. అన్న మూవీ ఎలా ఉందన్న? సినిమాలకు ఉందన్న. అన్న మూవీ ఎలా ఉందన్న? ఇన్ని రోజులు ఎక్కడికి పోయేవరా అని మీరు అనుకోవచ్చు. ఈ శివగాడు నాకు స్కోప్ ఇవ్వలేదు, అన్నిట్లో ఆడే వీడియోలు చేసుకుంటున్నాడు. స్కోప్ ఇచ్చినప్పుడల్లా అలా దూరేస్తూ ఉంటాను నేను కూడా.